16 సంవత్సరాల అమ్మాయికి 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు కుర్రాన్ని ప్రేమించి తల్లిని సుత్తెట్టుకుని కొట్టేసి చంపేసింది. ఆడపిల్ల చంపేసింది. ఇంకా మగపిల్లలు అయితే చూడక్కర్లేదు. ఎవడో బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాడంట. వాళ్ళ నాన్న 2,50,000 ఇచ్చాడంట, బెట్టింగ్లో పోగొట్టేశాడంట. వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, రే డబ్బులు ఏంటంటే ఆ పెంటకి ఇచ్చాను, ఈ పెంటకి ఇచ్చాను, ఆ పెంటకి ఇచ్చానని చెప్పాడట. గట్టిగా నిలదీసి అడుగుతున్నాడని చెప్పి, నాన్న నేను నీకు డబ్బులు ఇచ్చేస్తాను రా అని కూడా తీసుకెళ్ళి ఎవ్వరూ లేని ప్రాంతం తీసుకెళ్ళి ఆ నాన్న కస పొడి చంపేసింది. ఎవరిని చంపారు? కొడుకు తండ్రిని చంపేశాడు. ఆ కొడుకు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 20 సంవత్సరాలు పైనే. 20 సంవత్సరాలు కొడుకు తన తండ్రిని కాపాడవలసినవాడు, పోషించవలసిన కొడుకు తన తండ్రిని ఎందుకు చంపాడో తెలుసా? ఈ లోకంలో ఉన్న చెడు వైపు మనుషులు ఆకర్షించబడడం వల్ల. అందుకే చెడు ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది, మంచి నేర్చుకోవాలి. అంటే రోత చాలా ఈజీగా అంటించేసుకోవచ్చు, కానీ సెంటే కొనుక్కొని పూసుకోవాలి, రాసుకుంటేనే కానీ ఏమంటే కుదరదు. కానీ రోతను, చెడును, కంపును ఇవి రాసుకోకర్లేదు, పూసుకోకర్లేదు, అవి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవలను మనకు నేర్పండి, పెద్దవాడైనప్పుడు వాడు వెళ్ళిపోడని. కాబట్టి ఈ తల్లి, నేను అంటాను, తండ్రి కంటే తల్లి బాధ్యత పిల్లల విషయంలో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే పిల్లలు పాడైపోతే ఏమనంటారు తెలుసా? ఆ తల్లి పెంపకం మరి అంటారు. చూసారా? ఎందుకు అంటే 24 గంటలు తండ్రి ఉన్నాడు పిల్లల్ని చూసుకుంటానికి. అందుకే కుటుంబానికి తల్లి ఎవరంటే మొదటి గురువు, మొదటి నడకలు నేర్పేది, పాటలు నేర్పించేది, అన్నీ నేర్పించేది తల్లి కనుక, ఈ తల్లి క్రైస్తవ తల్లే కనుక ఈ తల్లి ఏం చేయాలంటే దేవుడి మాటలో నేర్పించాలా, దేవుడి పాటలో నేర్పించాలా, పెద్దలను గౌరవించడం నేర్పించాలా అండి. ఇవన్నీ నేర్పించారనుకోండి, ఆ పిల్లలు ఎలాగవుతాడంటే గొప్ప వ్యక్తి అయిపోతాడు. అందుకే ఏమండి, శివాజీ ఉన్నాడు, ఛత్రపతి శివాజీ. ఈ ఛత్రపతి శివాజీ ఏమండి శూద్రుడు. ఆయన ఒక శూద్రుడు. ఆయన బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు కాదు, ఒక శూద్రుడు. అయితే ఈ ఛత్రపతి శివాజీ శూద్రుడని ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే, ఆ తల్లి చిన్నప్పుడే ఆ ఛత్రపతి శివాజీకి వీర గాథలు చెప్పింది. ఎలాగైనా అందరూ ఏంటంటే వీరుల కథలు చెప్పింది. ఏం చెప్పింది? వీరుల కథలు చెప్పింది. ఆ కథలన్నీ శివాజీ ఏం చేశాడంటే విని కొట్టి నేర్చుకున్నాడు, అన్నీ నేర్చుకున్నాడు. ఒరే పలానా వీరుడు ఎలాగా, పలానా వీరుడు ఎలాగా, పలానా వీరుడు ఎలాగా అని వీరగాథలు అన్నీ నోరుపోసింది. చివరికి ఛత్రపతి ఏమయ్యాడంటే ఒక రాజుగా మారిపోయాడు, ఒక రాజుగా మారిపోయాడు. అందుకే మీ పిల్లలకి ఎప్పుడు అడుక్కున్న కూతురు నేర్పకూడదు. మీ పిల్లలకి ఒరే నువ్వు మంచి ఇంజనీర్ అవ్వాలా, మంచి కలెక్టర్ అవ్వాలా, మంచి నాయకుడు అవ్వాలా, ఒక గొప్ప స్థితిలో నువ్వు మారాలా, 10 మందికి నువ్వు పెట్టేవాడిగా ఉండాలా అని చిన్నప్పటి నుంచే వాడికి నేర్పాలా. ఆడినడుకో ఈయనడుకో అని అడుక్కునే బాపతలు నేర్పకూడదు. కొంతమంది అంతా అడుక్కున్న బాపతలు నేర్పుతారు. అందుకే ఇంటికి వస్తే వాళ్ళు వెంటనే ఏం చేస్తారనుకున్నారు? ఇలాగంటారు. వాళ్ళు ఎప్పుడు అడుక్కున్న వాళ్ళుగా ఉంటారు. అడిగేటట్టుగా వాడు పెద్దలు ఇచ్చినా కూడా మాకు అక్కర్లేదు అంకులు అని చెప్పగలిగేటట్టుగా మన పిల్లల్ని మార్చాలి అండి. కొంతమంది ఎప్పుడు కూడా అగో అంకులు వస్తాడు, డబ్బులు అడుగు, వాళ్ళని డబ్బులు అడుగు, వీళ్ళని డబ్బులు అడుగు. రేపు పొద్దునాడు ఏం చేస్తాడుకున్నారు? వాళ్ళ డబ్బులు వీళ్ళ డబ్బులు అనమన్నారు కదా. ఆడి దగ్గర వీడి దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు చేసి ఆడు తిప్పలు పడతా ఉంటాడు. అప్పులు చేస్తే ఎన్ని తిప్పలు తెలుసా? అందుకనే మన పెద్దలు ఏంటారంటే అంటే మన పిల్లలకి చిన్నప్పటి నుంచే బుద్ధులు నేర్పాలట. ఇక్కడ మా శ్రీదేవి అనే ఆమె వచ్చింది. ఆమె వచ్చి వాడు ఎదుర్కొంటారు 2 సార్లు ఇలాగనుకుందట. ఏమనుకుందా? ఇలాగ ఆవిడ 2 సార్లు అనుకొని చూపించేసి వెళ్ళిపోయింది. ఆడు 100 సార్లు అనుకున్నాడు. అలాగే వాళ్ళ అమ్మకి భయం వేసేసింది. ఎక్కడ తలనొప్పి వచ్చేస్తుందో ఏది వచ్చేస్తుందో ఏమంటే నాన్నగారు చూడండి ఇలాగా పాస్టర్ గారు అని కంగారు పడిపోతుంది.
మా పాస్టర్ అమ్మగారు నాకు చూపిస్తే అది ఎలా కొట్టుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అలవాటు? ఎక్కడి నుంచి వచ్చింది అలవాటు? అది అంత క్లారిటీగా చూడగలిగాడు. చూడండి, అందుకే బైబిల్ చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవలను వాడికి నేర్పు. నువ్వు అమ్మ అంటే అమ్మ అంటాడు, పోరా అంటే పోరా అంటాడు, బాగున్నారంటే బాగున్నారంటాడు, ఎదవ అంటే ఎదవ అంటాడు. అంటే వాడికి ఏమి నేర్పితే అదే అంటాడు, భయపడ్డాడు. అందుకే బైబిల్లో ఉంది, చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, వాళ్ళ యుద్ధకు రానివ్వండి అన్నాడు. ఎందుకంటే చిన్నపిల్లలు దేవునితో సమానం అంటారు పెద్దలు. దేవునితో సమానం అంటే ఏంటంటే వాడికి అన్యం పుణ్యం తెలియదు. నువ్వేం నేర్పిస్తే అది కొట్టంటే కొట్టేస్తాడు. ఒకవేళ పాము వచ్చిందనుకోండి, ఆ పామును కూడా పట్టుకొని ఆడుకుంటాడు. నువ్వు పారిపోతా ఉంటావు చూసి, ఆడు పారిపోడు. ఆడే కాదు, చిన్నపిల్లలు ఎవరూ పారిపోరు. అంటే పిల్లల స్వభావం ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియదు. మరి మనం ఏం చేయాలి? పెద్దల కంటే మంచి బుద్ధి జ్ఞానము నేర్పించాలి. ఆ బుద్ధి జ్ఞానం ఎందులో ఉన్నాయంటే బైబిల్లో పుష్కలంగా ఉంది. ఎందుకంటే బైబిల్లో మాట ఏంటంటే దేవుని మాట. బైబిల్లో మాట ఏంటంటే దేవుని మాట. అందుకే అంటున్నాడు, నువ్వు నడిచినప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆ బిడ్డతో నువ్వేం చేయాలో మాట్లాడి ఈ వాక్యాలను నేర్పించాలి. అప్పుడు తల్లిని ఎలా గౌరవించాలో, తండ్రిని ఎలా గౌరవించాలో, పెద్దల్ని ఎలా గౌరవించాలో, అమ్మమ్మని ఎలా గౌరవించాలో, నానమ్మని ఎలా గౌరవించాలో అన్నీ నేర్చుకుంటాడు కనుక వినేతలు కలిగి మిమ్మల్ని బాగా చూసుకుంటారు. లేకపోతే మిమ్మల్ని సైడ్ కాలంలో వేసి తొక్కేస్తారు. ఎందుకంటే ఆడు పెద్ద తాగుబోతూ పేకట్టోళ్ళు జోదగాళ్ళు అయిపోతే ఏం చేస్తారో, మీరు డబ్బులు ఎవరు అంటారు. ఇవాళ ఫేస్బుక్లో చూశాను, కొడుకు తల్లిని తండ్రిని, వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని తల్లిని చెదగొట్టేస్తున్నాడు అనమాట. ఒరే బాబు మీరు చచ్చిపోతాం అంటే దవడ మీద ఏమంటే కడుపులోని గుద్దేసి తన్నేస్తున్నాడు. అది చూసి నా హృదయం చాలా వేదంతో నిండిపోయింది. ఎంత దుర్మార్గులు ఉంటారా అని. ఉన్నారు. అందుకే ఎందుకు అలాగైంది? ఏదో గారం. ఇప్పుడు గారాలు పెట్టద్దు. మీ పిల్లలకి దేవుని మాటలు నేర్పించండి. దేవుని స్తోత్రం. ఆ దేవుని మాటలు ఏం చేస్తాయంటే ఎవరి బుద్ధిమంతులుగా మార్చేస్తాయి. ఆ దేవుడి మాటలు ఏం చేస్తాయంటే వారు మంచివారిగా మారుస్తాయి. ఆ దేవుడి మాటలు ఏం చేస్తాయంటే లోకానికి, కుటుంబానికి ప్రయోజనకరంగా మారుస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏమంటే మనం చిన్నప్పుడు ఏం నేర్పుతామో అవే పెద్ద అయిన తర్వాత వస్తాయి. అందుకే పెద్దలు అన్నారు, మొక్కై వంగనది మోహనై వంగుతుందా అన్నారు. ఇక్కడే ఒక అబ్బాయి, చెప్పాలండి పేరు, ఆ అబ్బాయి లేక పుట్టాడు ఒక కుటుంబానికి. పుడితే వాళ్ళు ఏమన్నారంటే, ఒరే బాబు నువ్వు లేక మాకు పుట్టావు కనుక నీకేం కావాలని అడుగు మేము ఇస్తామన్నారు. బాగా డబ్బున్న వాళ్ళు. అయితే కొడుకు ఏం కావాలంటే ఇచ్చారు. బొమ్మలు కావాలంటే బొమ్మలు ఇచ్చారు, బుక్కులు కావాలంటే బుక్కులు ఇచ్చారు, బట్టలు కావాలంటే బట్టలు ఇచ్చారు. అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడు చెప్పినా ఏ మాట చెప్తారు? నువ్వేం కావాలని అడుగు మేము తెచ్చి ఇస్తాను. ఏదైనా యుక్త వయసు వచ్చేటప్పుడు కూడా చెప్పారు, ఒరే నువ్వు ఎవరినన్నా ప్రేమించావనుకో ముందుగా మాకు చెప్పు, వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేస్తాం అని కూడా చెప్పారు. ఆడు ఎవరిని ప్రేమించాడు తెలుసా? ఒక ముస్లిము అమ్మాయిని ప్రేమించాడు. నువ్వు చెప్పారు అలాగా, ఒరే అలాగా చేయకూడదు, నీకు యుక్త వయసు వచ్చినప్పుడు, నువ్వు మంచి ఉద్యోగం వచ్చినప్పుడు మేమే చక్కగా నీకు సంబంధం చూసి పెళ్లి చేస్తాం, నువ్వు అంతలేదు ఎన్నుకోకురా బాబు, ఆ లోపల ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదు, ఎందుకంటే నీకు ఎవరి చేత బాగుంటుందో మేము చేస్తాం, అప్పటి వరకు నువ్వు కంగారు పడకని చెప్పడం మానేసి ఏం చెప్తుంది, ఎవరిని ప్రేమిస్తావో ప్రేమించే, ఎవరిని ఏం చేస్తావో చేసి, ఎందుకంటే డబ్బు ఉంది కదా నేను చూసుకుంటామన్నారు. ముస్లిం అమ్మాయిని ప్రేమించింది. ఆ అమ్మాయి ఈయన్ని ప్రేమించలేదు, కానీ ఈడు మాత్రం ఆ అమ్మాయిని ప్రేమించాడు. విషయం ఏంటో తెలుసా? విషయం ఏంటంటే వాళ్ళ అమ్మకి చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళి అడిగారు, మేము మీ మతాలకి మేము మా పిల్లని ఇవ్వము, అయినా మా పిల్లని మేము గొప్పగా చదివించుకోవాలనుకుంటున్నాము, ఇలాంటి మైండ్లో తీసేసుకోండి, ఇలాంటి మాట్లాడకండి అని చెప్పారు. ఆ తర్వాత అమ్మాయిని అడిగాడు,
నేను చేసుకోను, నేను బాగా చదువుకోవాలి, గొప్ప నేను కెరీర్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి కూడా చెప్పింది. ఊరుకోవాలా? అమ్మ నాన్న చేస్తారా చేయాలని, ఒరే వాళ్ళు మనోళ్ళు కాదురా, ఒప్పుకోవట్లేదు, మరి ఏం చేయాలంటే సూసైడ్ చేసేయచ్చు. వన్ సైడ్లో వన్ సైడ్లో ఎందుకు అలా తయారేంటి తెలుసా? గారాభము. గారం పెట్టచ్చు, ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాలా. మరంతా ఏదైనా ఇచ్చేద్దామా నువ్వు అడుగు. కొండ మీద కోతిరేమంటాడు, ఇచ్చేస్తా పెట్టి. డబ్బు ఉంటేవా ఏదైనా జరుగుతాయా? కాబట్టి పిల్లలకి కొన్ని నియమాలు నిబంధనలు తల్లిదండ్రులైన వాళ్ళు చెప్పాలా. నువ్వు ఎలాగైనా బతకరాను అంటే అది అయిపోయాడు ఇంకా. కాబట్టి కండిషన్లు, అర్ధరాత్రులు సినిమాలు వెళ్ళకూడదు, ఒంటరిగా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఇంట్లో ఉండాలి, బాగా చదువుకోవాలి, నువ్వు మంచి పొజిషన్లో ఉండాలి. ఇలాంటివి నేర్పించాలి. అలాంటివి నేర్పించకపోతే రేపు పొద్దున్న ఆడవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పండి 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 అంటున్నాడు అండి. దేవుడేమో నేర్పండి అంటున్నాడు, లోకమేమో సినిమాలు శిఖారులు అంటుంది. అందుకే నేను చెప్తున్నాను, మీరు చదువు ఇవ్వకపోయినా పర్లేదు, మీరు మరొకటి ఇవ్వకపోయినా సత్యమైన నిత్యమైన గొప్ప దేవుడిని మీరు ఇవ్వగలిగితే చాలు. ఎందుకంటే వాడి జీవితం అంతా మాధురంగా ఉంటుంది. అప్పుడు నేను కూడా ఈ లోకంలో అంటే పోగిరిగా జ్వరాగా తిరిగినోడే యేసు ప్రభు అని మా జీవితాల్లో లేడు. కానీ యేసు ప్రభు నిజంగా జీవితంలోకి వచ్చిన వారి జీవితం మధురంగా మారుతుంది. దేవుని స్తోత్రం. మోడుబారిన జీవితాలను ఆయన చిగురింపు చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభులోకి వచ్చి ఖచ్చితంగా ఉండాలి. యేసు ప్రభులోకి వచ్చినా కూడా అంటే లోకానుసారమైన జీవితం ఉంటే అందుకని ఎనోష్ కుమార్ అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఎనోష్ కుమార్ అనగా మనిషి కుమారుడు అని అర్థం. వీడు పుట్టినప్పుడే ఎనోష్ అనే అతను పుట్టినప్పుడే ప్రార్థన మొదలైందనమాట దేవుడికి. మరి ఎనోష్ కుమార్ ద్వారా వాళ్ళ అమ్మమ్మలు మారాలి. వాళ్ళ అమ్మమ్మ ఎన్నో చెప్తుంది కానీ మళ్ళీ పక్కనే అంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ కుటుంబం మారాలా, మరి వాళ్ళ నాన్నమ్మ కుటుంబం స్థిరపరచబడాలా, అటు ఇటు లైట్గా ఊగుతున్నట్టు ఉంటారన్నమాట, స్థిరపరచబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా నీ వల్లే. దేవుని స్తోత్రం. ఏదైనా ఎవరి వల్ల? నీ వల్ల అవుతుంది అని నిలబడగలిగితే రానున్న కాలంలో భారతదేశానికి ఒక గొప్ప పౌరుణ్ణి ఎనోష్ కుమార్ని అందించగలిగిన వారిగా మార్చబడతారు. అతని ద్వారా అనేక కుటుంబాలు కట్టబడతాయి. హల్లెలూయా. మనం చేయలేని పని ఎనోష్ చేస్తాడు. అందుకని మనం చేయలేని విషయాలు ఈరోజు ఎనోష్కి చెప్పాలి. నువ్వు గొప్పడు అవ్వాలా, నువ్వు 10 మందికి సహాయం చేయాలా, నువ్వు అనేక మందిని మెచ్చుకునేటట్టుగా ఏమంటే నువ్వు మారాలా అని ఏం చేయాలా? నూరిపోతా ఉన్నావు. దేవుని స్తోత్రం. అప్పుడు ఎనోష్ గొప్ప ప్రయోజకుడు అవుతాడు. అప్పుడు అందరి మధ్యలో దేవుని సాక్షిగా కూడా వాడబడతాడు. అలా వాడబడాలని, అలా ఉండాలని, మన అందరికీ కళ్ళంట నీళ్ళు తెప్పించేవాడు కాకుండా నవ్వు తెప్పించేవాడిగా ఉండాలంటే వాక్యము నోరు పోసినట్లయితే మనం ఆ బిడ్డను చూసి అంటే దీవిస్తూ మనం ఉంటాం. అట్టి అందరూ మెచ్చుకునే కుమారుడిగా ఎనోష్ కుమారు దీవించబడాలని దేవుడి చేత దేవుడి మందిరంలో ఇలా జరగడం చాలా సంతోషమే. ఇంకా సంఘంతో జరిగితే ఇంకా సంతోషంగా ఉన్నాం. ఎందుకనో మరి సంఘం లేదు కాబట్టి నాకు నీరసంగానే ఉంది. ఎందుకంటే కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. అది ఎప్పుడు చేయకూడదు, ఇలాగ ఎప్పుడు చేయకండి. కానీ మా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇలా చేయవలసి వచ్చింది. ఇక్కడ లేకపోతే ఇలా నేను చేయను. కాబట్టి ఈ విషయం ఒప్పేసుకుంటూ దేవుని స్తోత్రం. మా సౌండ్ వింటేనే చుట్టుపక్కల 100 మంది కళ్ళు వచ్చేస్తారు. మరి అందుకనే కొంచెం భయంగానే నేను చెప్పవలసి వచ్చింది. మనం ఏ చేసినా కానీ ఈ లోకాలతో ఉన్న భోజనాలు ఎట్టుకోవడం మనం తినాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన కడుపు ఆగదు. కాబట్టి అందుకే క్లుప్తంగా ముగించడం జరిగింది. కాబట్టి ఎనోష్కే దేవుడి మాటలు కాదు, వచ్చిన మీ అందరూ కూడా దేవుడి మాటలు చేత నిలిపితే కనుక
దేవుని మాటలే దేవుడు కనుక ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడు మనకి దీవించి ఆయుష్, ఆరోగ్యం, బలాన్ని ఇచ్చి మనందరికీ అంతకంటే గొప్ప మోక్షాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే పరాయి దేశస్తుడు దేవుడు అని. ఆయన పరాయి దేశస్తుడు కాదు, అందరికీ దేవుడు. మానవులందరి కొరకు కలువరిశిల్లో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన నమ్ముకున్న వారు అందరూ ఎవరు చెప్పంటే ధన్యులు. ఆయన నమ్ముకున్న వారు ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు కనుక వారు మోక్షానికి వెళ్తారు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలను దీవించి ఈ పుట్టినరోజు బిడ్డను అలాగే సీమోన్ని, పావనిని, ఆ కుటుంబానంతటిని కూడా వచ్చిన వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలయ్యా. ఇగో నైనా నీ మందిరంలో సీమోను, పావని వారికి ఇచ్చిన ఒక బిడ్డను బట్టి నీకు వందనాలు. ఒకప్పుడైతే ఒక బిడ్డను కోల్పోయి ఎంతో వేదన పడ్డారు, కానీ ఈరోజు వారి నోట మా నోట అందరి నోట నవ్వునిచ్చారు. మీకు వందనాలు. ఆ ఎనోష్ కుమార్ని ఇది మొదలుకొని జ్ఞానమందు, బలమందు, ఆరోగ్యమందు, బుద్ధి అందు దీవించి ఆశీర్వదించండి. వచ్చిన నానమ్మ వారి కుటుంబస్తులను, అమ్మమ్మ వారి కుటుంబస్తులను, అలాగే కొంతమంది బంధువులను తెలియని వారు వచ్చిన వారిని దీవించి ప్రత్యేకపరచండి. ఇగో నాయన కార్యక్రమం గొప్పగా జరిగించుకొని ఇగో నీ నామం హెచ్చించబడని ప్రభావ మీరే మహిమ పొందమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొని నన్ను పొందిన నామ తండ్రి. ఆమేన్. మంచిది. ఇప్పుడు